హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఎక్కడ ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఎలాంటి టికెట్ కూడా లేదు. ఫ్రీ ఎంట్రీ, ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. బయట నుండి చూసేదానికి ఇంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇంతకీ లోపల ఏముంది, ఎలా ఉంది మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు కూడా ఫ్రీగానే పెడుతున్నారు. ఇంకా డాన్సెస్, ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇంకొక వైపు గరుత్మంతుడు అనుకుంటాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే కాల్ చేశారు, రెడీగా ఉండండి మనం బయటికి వెళ్దాము అనేసి. నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసాను, పిల్లలకి కూడా తినిపించేసుకొని అలా బయటకు వచ్చాము. మేము ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 8:30 పైన అయినట్టుంది టైము. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఇది చూడగానే మేమైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాము. చాలా పెద్ద విగ్రహం వాటర్లో ఉంది. సో నైట్ టైం వెళ్ళాం కదా, ఈ లైటింగ్ ఎఫెక్ట్కి అసలు చూడ్డానికైతే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, లక్ష్మీదేవి అవతారంలో ఉన్నారు. అలాగే 4 వైపులా 4 రకాల అవతారాల్లో ఉన్నారు. లైటింగ్ వల్ల మొబైల్లో సరిగా రికార్డ్ అవ్వట్లేదు, కానీ అసలు చూడ్డానికైతే నిజంగా ఎంత బాగా అనిపించిందో. మొబైల్స్కి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, హ్యాపీగా యూస్ చేస్తున్నారు, అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇదైతే మాకు నెవర్ బిఫోర్ వ్యూ అనే చెప్పాలి. ఇలాంటి ఒక వ్యూని మేమైతే మా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఇంతటితో అయిపోలేదు, మీరు చూడాల్సిందైతే చాలా ఉంది. మా హస్బెండ్కి అయితే అసలు ఇక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు, అక్కడే ఉండి చూస్తూ ఉండిపోవాలనిపించిందంట. ఇది చాలా పవర్ఫుల్ వ్యూ అనే చెప్పాలి, అండ్ చాలా డివోషనల్ కూడా. ఈ విగ్రహానికి 4 వైపులా అమ్మవారు 4 రకాలుగా ఉన్నారని చెప్పాను కదా. సో ఇది సెకండ్ అవతారం. సో ఇక్కడైతే నవరాత్రి స్పెషల్ అమ్మవారిని ఎంత బాగా చూపించారో చూడండి. సో నేనైతే దగ్గరకు తీసుకువెళ్ళి 4 వైపులా చూపించబోతున్నాను. ఆర్ట్ అయితే చాలా బాగుంది, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎటువైపు చూసినా కూడా ఆర్ట్ అయితే మామూలుగా లేదు. ఈ లుక్ ని క్రియేట్ చేయడానికి అసలు ఎంత ఖర్చు చేసుంటారో. కానీ ఇక్కడ ఎలాంటి ఎంట్రీ టికెట్ అనేది లేదు. ఒకవేళ టికెట్ పెట్టినా కూడా ఖచ్చితంగా అందరూ చూడాల్సిన విధంగా ఉంది. ఇక్కడైతే మనకు వీడియోలో సరిగా కనిపించట్లేదు, చూడ్డానికి ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ కనిపించే ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఒరిజినల్ లుక్ అయితే సూపర్ అని చెప్పాలి. నవరాత్రి స్పెషల్ దుర్గామాత చాలా బాగున్నారు కదా. ఇంకా ఇక్కడ నుంచి 4 వైపులా చూపించేస్తాను చూడండి, ఆర్ట్ అసలు ఎంత బాగుందో. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే, ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా చెప్పలేదు కదా. నవరాత్రులు ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు కదా అని నేను మా వారిని అడుగుదాం అనుకున్నాను, బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించమని. అంతలోనే మా వారు ఆఫీస్ నుంచి వస్తూ కాల్ చేశారు. సో ఇదైతే కంప్లీట్లీ ఒక సెటప్ అనే చెప్పాలి. మనం చూస్తున్నది మొత్తం అంతా కూడా దసరా కోసం క్రియేట్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ సెటప్. చాలా బాగా సెట్ చేశారు. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఎగ్జిబిషన్స్ లాంటివి జరుపుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ సెటప్కి ఆపోజిట్ సైడ్లో ఫుల్గా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, వివిధ ప్రాంతాలలో ఎంతో అభివృద్ధి చెందిన కళ. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. క్లాసికల్ డాన్సెస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక చోటికి వచ్చాము. ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కొద్దిసేపు బాగా ఆడుకున్నారు. లేడీస్ అందరూ కలిసి ఇలా ఒక చోట గ్యాదర్ అయ్యి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. అందరూ కలిసి ఇలా డాన్స్ వేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. మా వారు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం చూస్తున్నారు, చాలా బాగా నచ్చింది ఆయనకు కూడా. ఇక్కడ నుంచి మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఎలాగో పిల్లలు డిన్నర్ కూడా చేసేసారు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు, ఇంకా హ్యాపీగా వచ్చి పిల్లలు నిద్రపోయారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.